స్లో వాకింగ్ బెస్టా, ఫాస్ట్ వాకింగ్ బెస్టా? అంటే ఎవరినైనా కూడా, అంటే ఏ ఏజ్ అయినా కూడా భోజనం చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు స్లో వాకింగ్ అనేది బెస్ట్ అండి. అలా కాదు, భోజనం కాదు, మామూలుగా వాక్ చేద్దామని అనుకోని ఈ ఈవినింగ్ టైమ్స్ కానీ, ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కానీ వాకింగ్‌కి వెళ్తారు. వాళ్ళు బ్రిస్క్ వాక్ అంటారు. అంటే మన చేతులు, మన కాళ్ళు ఈక్వల్ మొమెంటంలో పోతుంటుందన్నమాట. అంటే మన చేతులు ఎంత ఫోర్స్‌గా అయితే వెళ్తున్నాయో, అదే ఫోర్స్‌కి కాళ్ళు కూడా వెళ్ళేటట్టుగా అన్ని జాయింట్స్ మూవ్‌మెంట్ అయ్యేటట్టుగా చేస్తుంటాం. సో దీనివల్ల వాళ్ళు పేస్ ఇంప్రూవ్ అవుతుంది. కార్డియో ఆన్ ట్రాక్ చేయాల్సింది, అంటే మన జిమ్‌లో చేయాల్సిన కార్డియోస్ ఏవైతే ఉన్నాయో బయట న్యాచురల్ ఎయిర్‌లో చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అదే పేస్ ఆఫ్ దీంట్లో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి హార్ట్ మీద ఎక్కువ లోడ్ కొంచెం పెంచి మెటబాలిజంని స్టార్ట్ చేస్తున్నాం. ఏ బాడీలో అయినా మెటబాలిజం స్టార్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. సో మెటబాలిజం స్టార్ట్ అయ్యి వాళ్ళు కానీ రెగ్యులర్గా ఆ మెటబాలిజం కంటిన్యూ చేయగలిగితే ఒకరోజు వాళ్ళు నిద్రపోతున్నా మెటబాలిజం చేస్తున్నట్టే. అంటే నేను ప్రతిరోజు చేస్తూ గత 6 నెలలుగా రెగ్యులర్గా సైకిల్ చేస్తున్నాను, 6 నెలలుగా రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాను. ఒకరోజు చేయకపోతే వాళ్ళకి ఏదైతే రెగ్యులర్గా కరుగుతుందో పొట్ట, లేదంటే ఆ ఫ్యాట్ కరుగుతుందో, ఆ రోజు కూడా చేయని రోజు కూడా కరుగుతుంది. సో దిస్ ఇస్ అ మజిల్ మెమరీ వాట్ ఇట్ టేక్స్, బ్రెయిన్ మెమరీ వాట్ ఇట్ టేక్స్, ఇట్ కంట్రోల్స్ ది బాడీ ఇన్ ది సేమ్ యాక్టివిటీస్ అనమాట.